అందరికీ నమస్తే. నేను మాధురి. ఒక చిన్న పని నుండి వేరే ఊరు వెళ్తూ ఫామ్‌లో ఆగాననమాట. వర్షాకాలంలో పూసే పువ్వులు చాలా అందంగా ఉంటాయి కదా! తోటలో మా ఇంటి డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా ఉదయాన్నే ఇట్లా పువ్వులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మా ఇంటి వెనకాల కందకాలు తీయించాం కదా! ఆ కందకాలు అనేవి నిండిపోయాయన్నమాట వర్షాలకి. అవి నిండిపోయి కందకంలో నుంచి మళ్ళీ పైకి కూడా వచ్చేసినాయి నీళ్ళు. వినాయక చవితి అప్పుడు విపరీతమైన వర్షాలు పడ్డాయి కదా! ఆ వర్షాలకి మొత్తం నిండిపోయినాయి అనమాట గుంతలు. మేమేమైతే గుంతలు తీయించామో ట్రెంచెస్. మా ఇంటి వెనకాల ఒక చిన్న సైజు చెరువులాగా అయిపోయింది. ఇక్కడ వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కొబ్బరి చెట్లు అయితే బాగా వస్తున్నాయి ట్రెంచెస్ వల్ల. కాకపోతే దోమలు కూడా విపరీతంగా దీనివల్లే అయ్యాయా అని అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడైతే ట్రెంచెస్ తీసామో ఇంకా అప్పటి నుంచే మాకు కొంచెం దోమలు అనేవి ఫామ్లో బాగా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నీళ్ళు అనేవి అక్కడ నిల్వ ఉంటాయి కదా! వర్షం పడ్డప్పుడు ఎక్కువైన వాటర్ని ఇక్కడ కొబ్బరి చెట్లకి వెళ్ళిపోయేలాగా ఇట్లా కాలువ తీయిస్తున్నా. ఈ కొబ్బరి చెట్టు పక్కన ఒక 2 పెప్పర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, మిరియాల చెట్లు. వాటికి నీళ్లు పోతే బాగుంటుంది కదా అని ఇట్లా కాలువ తీస్తున్నాను. మేము వచ్చినప్పుడల్లా ఎలుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఆ ప్లేసెస్ని మూసేస్తే మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్ను వెతుక్కొని మరి అక్కడి నుంచి వస్తున్నాయి. మరి ఎందుకో తెలీదు, తోటలో ఎంత కావాలంటే అంత ఈ ఉడతలకు ఎలుకలకి తిండి ఉంటుంది. అయినా సరే ఈ ఇంట్లోకే వచ్చి మళ్ళీ ఏవో ఒకటి పాడు చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పైన పోల్ దగ్గర ఒక చిన్న సిమెంట్ కూడా వేసినాం అనమాట. ఒక చిన్న హోల్ ఉండేది, దానికి సిమెంట్ వేస్తే కూడా ఆ సిమెంట్ను కూడా ఉడతలు మొత్తము గీకేసినాయి అనమాట. అంత గీరేసి లోపలికి వచ్చేసినాయి. ఎలుకలు చూడండి పెసర్లనన్నింటినీ ఉడతలు ఎలుకలు 2 కలిసి ఎట్లా తినేస్తున్నాయో. టెర్రస్ పైన ఆరేస్తే తింటాయని చెప్పి ఇంట్లో సేఫ్ ప్లేస్లో పెడితే కూడా తినేస్తున్నాయి. ఇంటి ముందు ప్యాషన్ ఫ్రూట్స్ అన్నీ కూడా కింద పడి రాలిపోతున్నాయి. ఇంకా కొన్ని ఉడతలు తింటున్నాయి, కొన్ని ఎలుకలు తింటున్నాయి, ఇంకా కొన్ని ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ వల్ల కింద రాలిపోతున్నాయి. మేము ఇక్కడ కూర్చొని తిన్నప్పుడు ఈ సీడ్స్ పడి పపాయ వచ్చింది, వెనకాల పనస చెట్టు వచ్చింది, తర్వాత ఇక్కడేమో నిమ్మ వచ్చింది, ఇక్కడ ఒక పపాయ ఉంది, మళ్ళీ కింద చిన్న నిమ్మకాయ కూడా వచ్చింది, మళ్ళీ తర్వాత ఇక్కడ పసుపు కూడా వచ్చింది. మీకు కనిపిస్తుందా ఇక్కడ పసుపు? మేము ఇక్కడ పసుపు తురిమాం కదా ఇక్కడే కూర్చొని ఈ వరండాలో. ఎక్కడో ఒకక్కడ పసుపు ముక్క పడిపోయి పసుపు వచ్చింది. ఇక్కడ నిమ్మ చిన్న వచ్చింది. ఇక్కడ పపాయ చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంటి ముందు ఇట్లా పనస చెట్టు వచ్చిందనమాట, తిని పడేస్తే. వీటిని మళ్ళీ రీప్లాంట్ చేద్దామని చెప్పి తీస్తున్నాము. దీని వేరు చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది కదా డిఫరెంట్గా. నేను కూడా మొదటిసారి చూడము. ఇక్కడ జామ చెట్టు కూడా వచ్చింది. వీటిని తీసి వేరే చోట నాటుదామని అనుకుంటున్నాము. మరి బతుకుతాయా ఏమో తెలీదు. ఇక్కడ ఇంకొక పనస చెట్టు మొలిసింది. దీన్ని కూడా తీసి ఎక్కడైతే మాకు పనస చెట్టు ఉందో అక్కడే వీటిని కూడా నాటుదామని తీస్తున్నాము. పనస చెట్టు వేరు మాత్రం భలే డిఫరెంట్గా ఉంది, ఆరెంజ్ కలర్లో ఉంది. రూట్ కూడా చాలా లెంతీగా ఉందన్నమాట. పెసర్లు అయితే మొత్తం ఎండిపోయినాయి. ఇంకా ఈ వీక్ మొత్తం కొట్టేయాలి, ఇంకా కొట్టి పెసర్లు అయితే తీయాలి. మిషన్కి వేసేంత ఎక్కువ లేవు,
ఇంకా అందుకే ఈసారి చేయితోనే వీటిని కందిని ఎట్లాగా ప్రాసెసింగ్ చేసామో మాన్యువల్గా అట్లాగే చేద్దామని అనుకుంటున్నాము. ఇదిగోండి మంచిగా ఎండిపోయి పెసర్లు అయితే బాగున్నాయి. మేము ఫామ్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అన్ని గిన్నెలన్నీ ఇట్లా తోమేసి వస్తాను అనమాట. ఇన్ని గిన్నెలు అవుతాయి. పని మాత్రం అసలు చాలా ఉంటుంది. ఎంత హడావిడి అవుతుందంటే అసలు ఏం సర్దడానికి ఉండదన్నమాట. ఆరవు కాబట్టి అట్లాగే వదిలేసి వెళ్తాను. మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు అన్ని గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక్కడ పెద్దగానే ఇల్లు కట్టుకున్నాం. అయితే ఎప్పుడైతే కంప్లీట్లీ రిటైర్మెంట్ తీసుకొని ఇంకా ఇక్కడే పొలం పనులు మాత్రమే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే పెద్ద ఇల్లు కట్టుకోవాలి. ఇంటి పని పొలం పని 2 పనులు చేసుకోవాలి అని అంటే వర్క్ ఎక్కువ అవుతుంది. లేదంటే ఎవరైనా హెల్ప్ ఉంటే ఈజీగా చేసుకోగలుగుతాం. కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి ఎలుకలు చూడండి వచ్చి పెసర్లను తెచ్చుకొని తర్వాత ఎండుమిర్చిని తెచ్చుకొని అన్నిటినీ పాడు చేసేస్తున్నాయి. ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా నేను కబోర్డ్లోనే పెట్టేసుకుంటా. ఏవైనా ఇట్లా మనం ఎండబెట్టినవి చేసినవి అన్నిటినీ కూడా ఇట్లా పాడు లేపేస్తున్నాయి. అంటే అవి ఒకటేంటంటే అక్కడే తినట్లేదు, అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఏదో ఒక కార్నర్లో కూర్చొని తింటున్నాయి. అదొకటి అడ్వాంటేజ్ అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా ఇల్లు కోర్ట్యార్డ్ హౌస్ కదా, ఆ కోర్ట్యార్డ్ హౌస్ కాబట్టి ఆ మధ్యలో కొద్దిగా ఓపెన్ ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న మొత్తం షీట్తో కవర్ చేసాం కానీ ఫుల్గా మనం కవర్ చేసుకోం కదా, వర్షం వచ్చినప్పుడు నీళ్లు రావాలి అన్నట్టు కొంచెం గ్యాప్స్ ఉంచుకున్నాం. ఏదో ఒక గ్యాప్లో నుంచి దూరిపోతూనే ఉంటాయి. ఈ రెయిన్స్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా ఇల్లు మొత్తం కాదు కోర్ట్యార్డ్ వర్క్ ఏదైనా సొల్యూషన్ అయితే ఆలోచించాలి. లేదంటే ఈ ఎలకలు ఉడతలు అన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మనం నేచర్కి దగ్గరగా కట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనము స్టాండర్డ్గానే ఇల్లు కట్టుకోవడం మంచిది. స్టాండర్డ్గా ఇన్ ద సెన్స్ ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా ఇల్లు కట్టుకోవడమే మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి పొలంలోకి రాగానే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తానమాట. ఇల్లు క్లీన్ చేసిన తర్వాతే ఇంకా పొలంలోకి వెళ్తున్నా. పొట్లకాయలు రావడం అయితే స్టార్ట్ అయినాయి. తీగేమో పెద్దగా పెరిగిపోయింది. కాకపోతే ఆడపూతలు తక్కువ వస్తున్నాయి అన్నమాట. అన్ని మగపూతలే ఎక్కువ వస్తాయి. మనకి ఈ పూత ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదు. పాలినేషన్ చేయడానికి అసలు కనపడలేదు కూడా. ఒకేసారి పొట్లకాయ అయిపోయినప్పుడే చూసినాము. అంటే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చిన్నగా ఉండింది. కాకపోతే అప్పుడు ఇంకా పాలినేషన్ చేయలేం కదా. నేను లేతగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ముదిరిపోతుంది, ఇంకెందుకు అని చెప్పి లేతగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నా. ఇంక ఈ పొట్లకాయ వాసన మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఒక రకమైన అరోమా. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, బట్ నాకైతే అది చాలా నచ్చుతుంది. ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ పొట్లకాయ. విత్తనాల ద్వారా వచ్చిన పనస, తర్వాత జామ ఇందాక తీసినాం కదా మా ఇంటి ముందు వచ్చినవి. ఇప్పుడు కోళ్ళ షెడ్ వెనకాల నాటుతున్నాము. ఎందుకంటే ట్రాక్టర్కి అడ్డు లేకుండా, ఎప్పుడైనా ఒకసారి మేము సంవత్సరానికి ఒకసారి దున్నుతాం కదా, ట్రాక్టర్కి అడ్డు లేకుండా ఇక్కడ ఒక కోళ్ళ షెడ్ వెనకాల ఒక పనస, మధ్యలోనేమో ఇక్కడ జామ వేస్తున్నాము.
నేను నర్సరీ నుంచి దొండ తీగలు తెచ్చి చాలా రోజులైపోయింది. అసలు నాటడానికి టైము లేదు. తర్వాత వాటిని ఎక్కడ నాటాలి అని ఫస్ట్ అట్లాగే వదిలేసాం. నాటడం కోసం అని చెప్పి ఇట్లా గుంత తీస్తుంటే చూడండి ఎన్ని వానపాములు ఉన్నాయో, ఒక్కొక్కటి ఎంతలా ఉన్నాయో. మనము భూమిని మంచిగా కాపాడితే వానపాములు అనేవి ఎక్కువ అవుతాయి. అవి మన భూమికే మేలు చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి ఎంత పొడవుగా ఎంత లావుగా ఉన్నాయో చూడండి. ఒక్క చిన్న గుంత తీస్తే 3 వానపాములు ఉన్నాయి అక్కడక్కడే. ఈ దొండతీగను ఇట్లా ఫెన్సింగ్కి పాకించవచ్చు అని చెప్పి ఇక్కడ వేసుకున్నాం. ఆ ఫెన్సింగ్ పైన చూడండి ఈ పురుగు. నేను ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇటువైపు వచ్చినప్పుడంతా నాకు ఈ పురుగు కనిపిస్తుంది. మేబీ ఈ పర్టికులర్ ప్లేస్లోనే ఈ రకం పురుగు అనేది నాకు ఎప్పుడూ కనపడుతుంది. ఒక సంవత్సరం కిందట ఇక్కడ కూర అరటి వేసినాం అనమాట. అయితే ఎందుకో మరి పెద్దగా అవ్వట్లేదు. ఒక చిన్న పిలక అయితే మళ్ళీ వస్తే అక్కడ వేరే చోట నాటుదామని తీసుకుంటున్నాము. తర్వాత గుడ్లు కూడా వచ్చాయి. కోడి మధ్యలో గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మామూలుగా మేము వేరే అరటి ఉన్నాయి కదా, ఆ అరటి చెట్లు పప్పాయి చెట్ల మధ్యలో ఇక్కడ వేసుకుంటున్నాం ఇంకో కూర అరటిని. ఇంకొక దొండ తీగనైతే మా ఇంటి దగ్గరే వేసుకుంటున్నాను నేను. తోటకూర ఎర్ర తోటకూర వేసుకున్నాం కదా, ఆ ఎర్ర తోటకూర దగ్గరే ఈ దొండ తీగనైతే వేసుకుంటున్నాం. పందిరి కట్టి తీగ బాకిస్తే మనకి ఇంటికి దగ్గరగా కూడా ఉంటుందని ఇక్కడ పెట్టుకుంటున్నాము. సమ్మర్లో వాటర్ మెలన్ వేసుకున్నాం కదా, అవి సీడ్స్ ఎక్కడైనా పడిపోయి ఉంటాయి కదా. కంది తోటలో ఒకటి వచ్చింది, చిన్న వాటర్ మెలన్ అయితే వచ్చింది, కానీ అవి ఉడతలో ఏవో ర్యాబిట్స్ తిన్నట్టున్నాయి. మరి అది పెద్దగా అవుతుందా కాదా తెలీదు. కంది అయితే బాగానే హెల్దీగానే ఉంది ఇప్పటి వరకు అయితే. ఇదిగోండి పూతలు కూడా వస్తున్నాయి వాటర్ మెలన్వి. కొద్దిగా ఈ మడి లెవెల్ లేదనమాట. ట్రాక్టర్ అతను అది లెవెలర్ ఉంటుంది కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ తేలేదనమాట. ఆ రోజు తేనందుకు ఈ మడి ఒక్కటి కొద్దిగా అనీవెన్గా ఉంది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు జీవామృతం చల్లాం కదా, ఏమైనా డిఫరెన్స్ ఉందా, కొంచెమైనా గ్రోత్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. యూరియా, డిఏపి ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం జీవామృతం వేసుకుంటూ పోతే చాలు. జీవామృతం, ఘనజీవామృతం ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళకున్న పొలంలో ఒక చిన్న పార్ట్లో ట్రై చేయాలి ఫస్ట్ ఎట్లా ఉంది అని అన్నది. కంది చూడండి, కంది అయితే ఇప్పటి వరకు హెల్తీగానే ఉంది. కాకపోతే ఇంకా పూత వచ్చే టైంలో వీటికి మంచి కేర్ తీసుకోవాలి, అప్పుడే పురుగు బాగా వచ్చి. వచ్చినవి ఇంకా అదేమో పైనవి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట. అందుకని పాలు ఫిల్ చేసుకుంటున్నా బాటిల్లో. అన్ని ఆవు పాలు ఎల్లో కలర్లో ఉండవు. మా ఆవు పాలు తెల్లగానే ఉంటాయి, ఒక ఆవు పాలు ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట.
అవి తిన్న ఫుడ్ని బట్టి కూడా కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఆవు నెయ్యి అంటే ఎల్లో కలర్లోనే ఉండాలి అనైతే లేదు. ఒకసారి అంటే మరీ తెల్లగా బఫెల్లో గీ అంత తెల్లగా ఉండదు, కానీ కలర్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. మా కిచెన్ బ్యాక్ సైడ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, కొన్ని తీసుకెళ్తున్నాను అనమాట. పచ్చిమిర్చి బాగానే వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పూతలు రావడం స్టార్ట్ అయినాయి. నేను బ్యాక్ వెళ్తూ ఉంటే ఈ రోడ్డు పైన వాటర్ ఎట్లా వస్తున్నాయి కదా, ఎంత బాగా అనిపించింది. ఒక చిన్న వేవ్ మాదిరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే పక్క కొండలో వాటర్ ఇట్లా మిగిలిపోయి ఉంటాయి కదా వర్షాలకి, అక్కడ దాంట్లో నుంచి ఊరుతూ ఇట్లా రోడ్డు పైకి నీళ్ళు వస్తున్నాయి అనమాట. వర్షం అయితే అస్సలు పడట్లేదు అక్కడ. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.